గ్రూప్ 2 రోస్టర్ ఇష్యూను పరిష్కరించిన తర్వాతనే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలి అనే అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. రాత్రనక పగలనక రోడ్ల మీద కూర్చొని 23 అనగా రేపు మెయిన్స్ ఎగ్జామ్ జరగాల్సి ఉన్న పాపం వీళ్ళు చివరి ఆశతోటి చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది. దాన్ని సరిచేసిన తర్వాతే పరీక్ష పెట్టండి అని వాళ్ళు ఆందోళనలు చేస్తున్న క్రమంలో నిన్న మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ ఆందోళనలన్నీ మా దృష్టికి వచ్చాయి, మేము దీని మీద ఒక పరిష్కారం కోసం అయితే ఆలోచిస్తాము అని చెప్పి ట్వీట్ చేసిన తర్వాత ఈ రోజు నుంచి ఒకటి పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది, గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా పడుతుంది అని ప్రభుత్వం ఆదేశించింది అని, ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది అని ఒక వెబ్ నోట్ సర్క్యులేట్ అవుతూ వచ్చింది. ఆ సర్క్యులేట్ అవ్వడం అంటే అన్ని ప్రధానమైన పత్రికలు రాసి పెట్టేసే ఆశ్చర్యం అనిపించింది. సాక్షి రాసింది, ఆంధ్రజ్యోతి రాశారు, అందరూ రాశారు, తెలంగాణ టుడే రాశారు, హిందుస్థాన్ టైమ్స్ రాశారు, అందరూ అదే నిజం అనుకున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు విద్యార్థులు రకరకాలుగా. మనమల్ని చాలా మంది అడిగారు, అంత కీలకమైనటువంటి దాని మీద మీరు ఇంకా వీడియో పబ్లిష్ చేయలేదనా, చాలా మంది చూస్తూ ఉంటారు, త్వరగా మీరు అప్లోడ్ చేయండి అని అంటే ఎక్కడ మనకు అంటే అది అవును అనే విధంగా ఎక్కడ కనిపించాలి, ఎక్కడ వాయిదా వేశారు, ఎక్కడ ప్రభుత్వం చెప్పింది, ఏపీపీఎస్సీ ఎక్కడ వాయిదా వేసింది అర్థం కాలేదు. తర్వాత ఏపీపీఎస్సీ వెబ్సైట్ చూస్తే అందులో ఒక అటెన్షన్ ఉంది, అందులో ఒక అలర్ట్ ఉంది. ఏపీపీఎస్సీ వాళ్ళు సెక్రటరీ నరసింహమూర్తి పేరుతో ఏమని, it is learned that a fake web note is circulating in social media saying that main examination for group 2 service scheduled on 23 to 25 is postponed. This information is false and police complaint for criminal prosecution is being given in this regard అని. ఇదంతా ఫాల్స్ న్యూస్ ప్రాపగండా చేస్తుండ్రు, పోలీస్ కేసు పెడతాము వీళ్ళ మీద, ఎగ్జామ్ ఏం పోస్ట్పోన్ కాలేదు, యథావిధిగా రేపు జరుగుతుంది అని ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఒక అలర్ట్ మెసేజ్ కనిపిస్తూ ఉంది. టైం ఈవినింగ్ 3:45 అప్పుడు కూడా ఆ మెసేజ్ అలాగే ఉంది. సో ఇప్పుడు మొత్తం సర్క్యులేట్ అవుతున్నవి కొన్ని ప్రధాన పత్రికల్లో రాసుకుంటూ వచ్చారన్నవి కూడా ఫేక్. ఒకవేళ అప్డేట్ ఉంటే మళ్ళీ ఏమైనా ఏపీపీఎస్సీ నుంచి అఫీషియల్ ప్రకటన వస్తుందేమో. ఇలా ఫేక్ ని సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెడతాము అన్నారు ఏపీపీఎస్సీ. పెట్టండి, ఆంధ్రప్రదేశ్ మీద పెట్టండి, సాక్షి మీద పెట్టండి, తెలంగాణ టుడే మీద పెట్టండి, హిందుస్థాన్ టైమ్స్ మీద పెట్టండి, అన్ని దానిల మీద పెట్టండి. ప్రతి దానికి కామన్ అయిపోయింది, కేసు పెడతాం కేసు పెడతాం కేసు పెడతాం. ఇన్ఫర్మేషన్ తప్పు అని అంటే తప్పు అని చెప్పి మీరు ప్రకటన ఇచ్చారు, అయిపోయారు. ఏదైనా సమాచారం కోసం మా సైట్ అఫీషియల్ వెబ్సైట్లో చూడండి, ఇక్కడే ప్రకటనలు వస్తాయి అంటే సరిపోతుంది. బాధ్యత గల మీడియాలు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా వార్తలు రాయకూడదు అంటే సరిపోతుంది. న్యూస్ ఎక్కడైనా కాసేంత తప్పు న్యూస్ అంటే అయిపోయాయి, కేసు పెడతాం కేసు పెడతాం. ఎవరా స్వామి మీకు నేర్పించింది? ఇది ఒక పెద్ద స్టైల్ అయిపోయింది అందరికీ. అదే పనిగా పని కట్టుకొని కథలు కథలుగా పుంకాలుగా రాసుకుంటూ పోతూ ఉన్నారు. కావాలని టార్గెట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు తప్పు లేకపోవచ్చేమో, కొన్ని మిస్లీడు అభ్యంతరకరంవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఇది వాయిదా పడింది అని చెప్పి అన్ని పత్రికలు రాసుకుంటూ వచ్చారు, ఎవరిని చూసి ఒకరు. ఎంతమంది మీద పెడతారు? సరే పోనీయండి, ఏపీపీఎస్సీ వెబ్సైట్లో వాళ్ళు పెట్టిన ప్రకటన ప్రకారం గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ కాలేదు, యథావిధిగా జరుగుతాయి. ఈవినింగ్ 3:45 అప్పుడు కూడా ఈ ప్రకటన ఇలాగే ఉంది. ఇంకేమైనా కనుక మార్పు చేర్పులు ఉంటే మనమే మళ్ళీ దీని మీద మాట్లాడుకుందాం.